మరి ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే మీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో అంతకుముందు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మరి నా వరకు నేను 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతోటి చంద్రశేఖర్ మరి వారి యొక్క ఆశీస్సులతోటి మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి 2000 అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. మరి వారికి కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక నయా పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రికేయ రంగం మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుడిలా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనిచ్చి రాజకీయాల ద్వారా ఇది లబ్ధి పొందుదామని అయితే రాలేదు. నేను లబ్ధి కూడా పొందలేదు, మీరు చూశారు కదా. 16 సంవత్సరాల నుంచి, 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేనే సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం లేదు. సో ప్రజాసేవ చేద్దాం వచ్చాం. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము, అది సహజం ఎక్కడైనా. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు 3,70,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గం. 3,70,000 ఓటర్లలో కనీసం నేను 3,50,000 మందిని టచ్ చేశాను. మరి సేవ చేశాం, 8 గంటలు తిరిగాను. తర్వాత ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చేకూర్చాం. అంటే వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్లో.
కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని. మరి నా వరకు నేనైతే 100% న్యాయం చేశాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూసాం. మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా అని. కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ అనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ గారు ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇద్దరు శ్రీనివాస్. మరి ఇక్కడ రాజధాని పెడతామన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేసారు అనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగింది అనేది. మరి నేను అనుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేరు ప్రజలు, పైన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరికి కూడా ఎలాంటి భూ కబ్జాలని ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలే. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు నేను ఎలా పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రిగా. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు, తప్పులేదు. సో ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి. ప్రతి పార్టీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని ఆ మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ని నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎన్నికల ఎలక్షన్ వస్తున్నారు. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు చూస్తాను దగ్గర ఉంది. వాళ్ళంతా నలిగిపోయారు, దగ్గర నుంచి చూస్తాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడెవడో కూడా ఏదో పని చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడుతున్నారు చూసాను. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు, చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నిటి కాకుండా ప్రభుత్వం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ఇదిలోగా మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారికి చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రశ్నలు, సార్ మీరు ఇచ్చలేదు, అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర్ గారు. నేను 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాష్ట్రాలు చేయండి, ఇచ్చేయండి, వచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుంది అది అయిపోతుందని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నాకు వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కోల్పోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ విద్యార్థి బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన చేసి కోరుతున్నాను. మరి ఏ కాపీని మన విజయసాయిరెడ్డి ఆర్సీ గారికి, పార్టీ అధ్యక్షులు గురువా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తుంది. రాజకీయాలు దూరం ఉంటాను కానీ ప్రజాసేవలో ఉంటాను. ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది. యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు, కానీ ఈ మధ్యన మన మిత్రులు కొంతమంది మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు. దయచేసి నా మీద కథలే అల్లొద్దు. మీడియా ఈజ్ పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు ఇస్ పర్మనెంట్. ఏదున్నా నా సంగతి మీకు తెలుసు, ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను. ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు, అర్థమైందా. కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను, కుటుంబాన్ని, నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అది చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిదేమైనా ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్ని పిలిచి నేను చెప్పి, రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ, కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం. సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నాను. నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. ప్రజలు మనం పార్టీ ఏమో ఇక్కడని చెప్పింది, ప్రజలేమో అక్కడని చెప్పారు. కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే మీరేనా నేనే. ప్రజాసేవ అంటున్నారు కదా, ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ అంటే ప్రజాసేవ వ్యక్తిగత లబ్ధ అంటే డబ్బులు ధనము అవన్నీ కాదు, గౌరవము పదవి అని అడిగారు. మీరు ప్రజాసేవ చేశాక 3 పార్టీలు మారుతూ మీ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు మారారు. అది నువ్వు చెప్పాలి. నువ్వు 16 ఏళ్ళని చూస్తాను నన్ను. నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందలేదో నీకు తెలుసు. నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను? నేను కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా, లేదా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదన్నా కబ్జాలు చేస్తానా, నేను యూనివర్సిటీ పెట్టానా? ఇంకా బ్రదర్ పర్ఫర్మేషన్ యూనివర్సిటీ నా గురించి బాగా తెలుసు. నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్. నాకేం యూనివర్సిటీ ఇవ్వాల, వేరే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చారు. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు రాజకీయం. రాజకీయం అనేది ప్రజాసేవ చేయడానికి. చంద్రబాబు ఇలా ధర్నా చేశారు, అలా వచ్చి పార్టీ మారిపోయారు. అప్పుడు జనాలంతా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ అభిమానులు చాలా ఆలోచనలో పడ్డారు.
ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ వెనకాల తిరిగిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి. ఏం ఇబ్బంది పడరు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా న్యాయం చేస్తాను. ఓకే, నేను అందుకనే కాదు బ్రదర్, నేను 2 సార్లు పోటీ చేసినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా కూడా గెలిచాను. మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి సాధారణ ఆహ్వానించి మంచి భవిష్యత్తు ఇచ్చి జీవితంలో ఊహించి చెప్పుకోవడానికి ఒక అవకాశం మంత్రి పదవి ఇచ్చి మీకు ఇంకా ఇచ్చేశారు. ప్రజా ప్రయోజనం కోసం మారబోతున్నారా లేకపోతే వ్యక్తిగతమా అనేది నేను చెప్తున్నా కదా బ్రదర్, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం అర్థమవుతుందా? ప్రజా వ్యతిరేక పార్లమెంట్ ధర్నాలు 3 రోజులు కార్యక్రమం పిలిపించింది 6 నెలల తర్వాత అలా ఆ కార్యక్రమం మీద అదే చెప్తున్నా కదా కారణం. ప్రభుత్వం, ప్రజలు అనుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అది చెప్తున్నాను. అదే చెప్తున్నాను నేను. అర్థమైందా? జనాల్లో ఇంటికి వ్యాపారానికి కుటుంబానికి పరిమితం అవుతారు. చూద్దాం, భగవంతుడు నిర్ణయిస్తారు. నీ చేత రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు కదా. వాట్ విల్ డిసైడ్ ఆఫ్ డెస్టినీ. అంటే రాజకీయాలకి దూరంగా ఉంటామని చెప్పే ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసే ముందు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. 6 నెలలు తిరగక ముందే కొత్త పార్టీలోకి వెళ్ళిపోతాం. అది ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా ప్రతి వాళ్ళకి. కాదు నువ్వు ఉన్నావు, నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ కూడా పనిచేస్తున్నావు, నీ ఇష్టమైన ఛానల్లో మారట్లేదు నువ్వు. ఇదేంటే అదయ్యా, నా శ్రీనివాస్ లాగా 25 ఏళ్ళ నుంచి ఒక ఛానల్. వాళ్ళు కూడా మారుతారు. ఇప్పుడు ఏమండి, నేను అన్ని తర్వాత చెప్తాను. మనం మరి ఇవాళే కదా బిగిన్ చేసింది. మీరు అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కొన్నాళ్ళ పాటు మనం దీనిగా ఉండి మన వ్యక్తిగత పనులు చేద్దాం అనుకుంటున్నాం. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు బ్రదర్. వాళ్ళు విమర్శిస్తే దానికి సమాధానం చెప్తాను. వస్తే రాకుండా ఉంటాయి అన్నీ కాదు. ఇప్పుడు నేనే అది కాదయ్యా, నేనే కొన్నాళ్ళ పాటు దూరంగా ఉందాం అనుకుంటున్నాను కదా, చెప్తాను కదా మీకు అదే. అది తప్పదు. జగన్ గారు నన్నే ప్రశ్న ఉండమన్నారు, నేనే వద్దు బ్రదర్. నేను చిన్న కారణాలతోటి నేను నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. అంతా నాకు అంత నేను అలా మారాలంటే మినిస్టర్ 2.5 years అవగానే మారిపోండి. నా వ్యక్తిగత ఈగోల కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు మారు. నేను అనేది ఒకటే, ఇవాళ రాష్ట్రం మనం చూసాం, రాష్ట్రం విడిపోయింది. మరి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ మనం చూస్తాం. సో వాళ్ళు అలా బుల్లెట్లా చూసిపోతున్నారు, మనం ఇలా ఉన్నాం. సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ప్రతి మనిషికి ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పిన ఉంటుంది ఎజెండా, కానీ వ్యక్తిగత ఎజెండా కంటే సొసైటీ ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్ళిన సొసైటీ ఎలా పోతే తన ఇష్టం, తన అంటే బేబీతో ఉంది, అది తన చాయిస్. లాస్ట్ 5 years నుంచి డిఫరెన్స్ ఉందా ఈ 6 months లో ఎక్కువ అయిందా సార్? ఈ 6 months లో you find any major difference that you wanted to resign from the party or you have been disappointed from the beginning, sir? Actually madam, shall I speak in English or Telugu? Any Telugu is also fine. ప్రజలు ఇక్కడ సిద్ధాంతాల గురించి కాదు, ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుడి మీద ఉంటుంది. ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ, సీఎం ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టింది. సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఈ ఫలితాల్లో తారుమారవడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాతైనా, కనీసం ఫలితాలు వచ్చిన తర్వాతైనా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్టోర్మింగ్ చేసుకుని ముందుకెళ్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ
అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ఐ హోప్ అండర్స్టూడ్. సార్ మీ ఓటర్కి కారణం మీరు విశ్లేషించుకుంటారా సార్? ఓవరాల్గా వైసీపీ ఓటర్కి కేస్ స్టడీ చేయమని మేఘావతి మనందరికీ తెలుసు కదమ్మా అవన్నీ. మీరు ఇంకా అన్నీ మాట్లాడుకుంటుంది. రోజు 16 గంటలు పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు ప్రజలు ట్రస్ట్ చేయలేదు అంటే మీ పర్సనల్గా? అది నా గురించి కాదు, ఓవరాల్ స్టేట్ చూసాం, 175 నియోజకవర్గాలు చూసాం. చెప్తాను, నేను చెప్తాను, మారుస్తాను. చూస్తావు కదా నువ్వు, తొందరగా నీకు ఏం లేదమ్మా. ఇప్పుడు సబ్జెక్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది. ఈరోజు దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. ఓకే, నాకు అలాంటి ఆలోచన లేదు. నువ్వు చెప్పే ఆలోచన. సార్ పార్ట్ 2 ఉందా? పార్ట్ ఓకే, నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శించదలుచుకోలేదు. ఎవరైనా విమర్శిస్తే దానికి నేను సమాధానం చెప్తాను. అబ్బా వినండి ఒకసారి, మీ అందరూ వినడానికి కారణం ఏంటంటే మీరు ఊహాజనితమైనటువంటి కథలు అలవద్దండి. డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఏదున్నా కూడా మీరు నేనే చెప్తాను. ఓకేనా? తప్పనిసరిగా నన్ను 2 సార్లు గెలిపించినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి కూడా భీమిలి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి పిలిచి కార్యకర్తలు మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. సరే, మన అవకాశం వరకు కదా చెప్తాను. తర్వాత అన్ని ఒకరోజు ఎందుకు, ఇది వల్ల పొలిటికల్ కన్ఫర్మ్ అవుదాం. ఓకే, రిజిగ్నేషన్ ఇంకేమైనా అడుగుతారా? ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి. మళ్ళీ మీరు మాట్లాడదాం. అది కుటుంబ పాలన ప్రస్తుతానికి బాగానే ఉంది కదా. 5 ఏళ్ళు అయింది. అది బ్రదర్, టైం ఉంది కదా, ఇంకా టూ ఇయర్లీ. ఏమంటే ప్రజలు ఎన్నుకున్నది ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళమని, కంపల్సరీ వెళ్ళాలి. వెళితే వెళ్ళమనే కదా. ఇప్పుడు మనం వెళ్ళగలం అసెంబ్లీకి? మనం ఎన్నుకోలేదు కదా. అదే కదా బాబు. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు అందరికీ థ్యాంక్స్ చెప్పారంటే రాజకీయాల్లో కట్టించి వచ్చారు కదా. ఇవాళ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఉన్నారు పవన్ కళ్యాణ్. సో మళ్ళీ అతి తొందరలోనే మేము ఆశించవచ్చా మీరు జనసేన వైపు వెళ్ళిపోతున్నారా? చూద్దాం సార్. ఎందుకంటే మీ గురుగారు టీడీపీలో ఉన్నారు కాబట్టి అదే నియోజకవర్గం నుంచి మీరు జనసేన నుంచి అదేం లేదు. మన డెస్టినీ తెలియదు కదా, ఎలా ఉందో అలా దొరుకుతుంది అంతే. హీ విల్ డిసైడ్. అంతా మన చేతిలో ఉండే అంతా ప్రైవేట్ డిసైడ్. చేయకుండా ఎలా ఉంటారు మామూలు? మా నాయకులకి చెప్పు, నాకు తెలుసు కదా ప్రాబ్లం. అది